ధృతరాష్ట్రుడు తన కుమారులు, తమ్ముని కుమారులు అనే భావం లేకుండా కౌరవులని, పాండవులను సమన్వయంగా చూస్తున్నాడు. కానీ కౌరవులకు మాత్రం ఆ అభిప్రాయం లేదు. పాండవులను శత్రువుల్లాగానే చూస్తున్నారు. కానీ పాండవులు, కౌరవులు కలిపి ఆటలు ఆడుతూ ఉండేవారు. భీముడు మాత్రం బలంలో వాళ్ళందరినీ మించి ఉండేవాడు. 10, 15 మంది కౌరవులని ఒక్క భీముడే ఈడ్చి పడేసేవాడు. ఆటలలో భీముడు కౌరవులందరికీ గెలవలేని వాడిలా ఉండేవాడు. సాధారణంగా గర్వం ఉన్న దుర్యోధనుడికి అది నచ్చేది కాదు. అలా ఒకరోజు దుర్యోధనుడు, శకుని, దుశ్శాసన మొదలగు వారు కూర్చొని భీముడిని రహస్యంగా చంపి తరువాత ఏదో పథకంతో మిగిలిన వాళ్ళని చెరసాలలో వేసి తనే మొత్తం రాజ్యానికి మహారాజు కావాలనే కుటిల ఆలోచనని చిన్నతనంలోనే దుర్యోధనుడు శకునితో సహా పథకాలు వేయటం మొదలుపెట్టాడు. అలా ఒకరోజు అందరూ జలక్రీడలాడుతున్న సమయంలో భీముడు ఒక్కడే కౌరవులందరినీ ఓడించి బాగా అలసి అక్కడే నిద్రపోతున్న సమయంలో పథకం ప్రకారం దుర్యోధనుడు బలమైన తీగలతో కట్టించి లోతైన